ఈసారి ఏం చేస్తుందంటే ఇలా విలేజ్ చూపించా పంచాయతీ చూపించా దీంట్లో అలా కాదండి కూర్చోబెట్టారా ఇకమ్మా నేను చెప్తాలే సరే ఓకే నీకు ఇంటిలో ఈ 18, 19 బిల్లు మొన్న ఇది రేషన్ అంతా బాగానే ఇస్తున్నారా? ఇబ్బంది ఏం పెడతలేదుగా? ఇక్కడే ఇస్తారా? ఇదిగా రైట్ ఓకే. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు సీఎం చెక్కులు పంపిణీ అయిపోయిన తర్వాత ఆయిల్, కేజీ ఉల్లిపాయలు మొత్తం 6 రకాల నిత్యావసర వస్తువుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన గవర్నర్లు, మన మంత్రివర్యులు, హౌసింగ్ అండ్ ఐఎన్టీఆర్ మంత్రివర్యులు అందరికీ ఈ గ్రామాల్లో ఎస్పీ షాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్ నాగరాజు కూర్చోవలసిన కోరుతున్నాం. ఇప్పుడు పేసి పెడుతున్నారండి ఎప్పటికప్పుడు. మీ ప్రభుత్వం మీరన్నా ఏంటి పంటకని ఆలోచిస్తున్నారండి. నీళ్లు కింద పొలం పోతున్నారు ఆలోచించట్లేదు. నెక్స్ట్ పంటకి నీళ్లు ఆపుకోవాలి, అది వాళ్ళ ప్లాన్. యువతల పొలాలు పొడవుతున్నాయి. చెరువు పరిధి ఎంతో చూడండి సార్. ఈ చెరువు పరిధి ఎంతో ఒకసారి చూసి వాళ్ళు అనేది ఏంటంటే అవతల కాలువ దువ్వారు. ఆ దువ్వినప్పుడు ఆ మట్టిని చెరువులు వేసారు. చెరువు వేస్తాం మూలంగా చెరువు ఎక్స్టెంట్ తగ్గి వాటర్ ఇదవుతుంది. ఇది పూడికి తీపిద్దాం. నెక్స్ట్ పూడి తీపిచ్చి ఆ మట్టి కూడా తీసేద్దాం. నెక్స్ట్ వేసాకల్లా పని చేద్దాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు వాటర్ బయట గారు ఇప్పుడు నరసింహపాలెంలో నరసింహసాగర్ కాలువ పక్కన చెరువు ఉన్నది కదా, ఆ చెరువు గేటు ఏది ఉంటే దాన్ని దించేస్తున్నారు. కింద రాయినట్ల బూడిపేసి దాని మూలంగా ఏమవుతుంది, ఈ చెరువే లెవెల్ పెరిగిపోయి పైన ఉన్న పొలాలన్నీ మునిగిపోతున్నాయి. సో దీనికి పరిష్కారంగా ఏం చెప్తారంటే ఈ స్క్రూ ఏదైతే ఉందో దాన్ని పైకి లేపి గేట్ లేపాలి. లేకపోతే కింద పొలాలు మునిగేయటం నెంబర్ 1. నెంబర్ 2 ఈ చెరువుని వచ్చే వేసవికాలం తవ్వాలి మనం. అట్లాగే పక్కన ఏదో సాగర్ కాలువ అంటూ ఉందంట కదా, ఆ కాలువ తవ్వేటప్పుడు ఆ మట్టి అంతా కూడా చెరువులో వేసారు. దాని మూలంగా చెరువు ఎక్స్టెంట్ కూడా తగ్గిపోయింది. ఆ మట్టి తీసేయాలి. నెంబర్ 3 ఇక్కడ కలుగులో మీరు రోడ్డు వేసారంట కదా, ఇంకెవరున్నారు ఈ పేట లీడర్లు? ఎవరు ఇక్కడ వార్డు మెంబర్ లేదా? రండి, మీ అందరికీ వేసినట్టే. ఓకే చంద్రబాబు గారు అంత ఆడవాళ్ళ మీద ఆధారపడతారు.